ప్రకాష్ రాజ్ ఆడుతున్న నాటకానికి సంబంధించిన అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయానికి సంబంధించిన ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెన్నయ్య 2025లో సంచలన ఆరోపణ చేస్తూ గత 2 దశాబ్దాలుగా అంటే 1995-2014 మధ్య ధర్మస్థల పరిసర గ్రామాల్లో లైంగిక దాడులు, హత్యలకు గురైన వందలాది మంది మృతదేహాలను బలవంతంగా రహస్యంగా ఖననం చేయించారని చెప్పాడు. దీని మీద కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేయగా చెన్నై చూపించిన కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుకున్న అస్థిపంజర అవశేషాలు కూడా లభ్యమే. అయితే ఆలయ ప్రతిష్టకు భంగపరచడానికి జరుగుతున్న కుట్రగా పేర్కొంటూ పోలీసులు చెన్నయ్యను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చెన్నయ్య మొన్న జూన్ 11, 2026 కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి అందులో తాను ఒక పెద్ద కుట్రలో పావుగా మారని, ధర్మస్థల క్షేత్రాన్ని మరియు ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేని అప్రతిష్ట పాలు చేయడం కొందరు యాక్టివిస్టులు, యూట్యూబర్లు సుమారు 200 కోట్ల బడ్జెట్తో కుట్ర పన్నారని సంచలన ఆరోపణ చేశాడు. చెన్నై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రకాష్ రాజ్ పేరును నేరుగా ప్రస్తావించడంతో ఆయన పేరు తెర మీదకి వచ్చింది. ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్న గిరీష్ మట్టన్నవార్ అనే యాక్టివిస్టు నటుడు ప్రకాష్ రాజ్కి ఫోన్ చేసి ఆ ఫోన్ను చెన్నైకి ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నాడు. ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని, యాక్టివిస్టులు చెప్పినట్టు అధికారుల ముందు స్టేట్మెంట్ ఇవ్వాలని తను కోరారని, నువ్వు వాళ్ళు చెప్పినట్టు చేయి, జూన్ 29 నేను స్వయంగా వచ్చి నేను కౌలించుకుంటాను అని ప్రకాష్ రాజ్ తనకు హామీ ఇచ్చారని చెన్నై తన పిటిషన్లో పేర్కొన్నాడు. ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడని, యాక్టివిస్టులు చెప్పినట్టు అధికారుల ముందు స్టేట్మెంట్ ఇవ్వాలని తను కోరారని ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు. తన పేరు వివాదంలోకి రావడం మీద ప్రకాష్ రాజ్ ఓ పోస్ట్ పెట్టి ఎక్స్లో, ఇది కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంచనా మీద వస్తున్న ఆరోపణల గురించి నాకు తెలిసింది. ప్రస్తుతం నేను ఊళ్ళో లేను, మరో 2 రోజుల్లో తిరిగి వచ్చి స్వయంగా మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాల మీద స్పష్టతిస్తాను. అప్పటిదాకా కొందరు ప్రచారం చేస్తున్న గాలి వార్తలను, కల్పిత వార్తల్ని నమ్మద్దు అని చెప్పుకొచ్చారు. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా స్పందిస్తూ కేవలం ఒక పిటిషన్లో పేరున్నంత మాత్రం ఎవరిని నేరస్తులుగా పరిగణించలేమని, హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరుగుతుందని జూన్ 29 నాటికి నివేదిక వస్తుందన్నారు. ఈయన మల్లికార్జున్ ఖర్గే కొడుకు, హిందుత్వాన్ని తీవ్రంగా ద్వేషిస్తాడు. రెండో పక్కన వచ్చేటప్పటికి చివరికి మరి పిటిషన్లో పేరున్నంత మాత్రాన అతను తప్పుడోడు కాదు, కానీ ఎవడో ఒకడు దారిని పోయే గన్నయ్య గాడు చెప్పగానే మాత్రం హిందూ జాతి మొత్తం దుర్మార్గపు జాతి కింద చిత్రీకరించినటువంటి మహానుభావుడు ఈయన.